మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అనలే మీరు తెలంగాణ ఉద్యమకాడు అంటాం. పేట బాలాజీ మీద జరిగిన దాడి, ఆంధ్ర వాళ్ళు చేసిన దాడిలో చనిపోతే ఏంటి అమరవీరుడు అయ్యేవాడిని. పాత్ర పోషించారు. ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయిందని అంటారు. ఆ ఆలోచన ప్రజలకు రీచ్ కానప్పుడు ఫెయిల్ అయిన వచ్చిన కాంచి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఉద్యోగం, ముఖ్యమంత్రి ఉద్యోగం, ఆకునూరి మురళికి వచ్చింది, మల్మూరు వెంకటకి వచ్చింది ఉద్యోగం, అద్దంకి దయాగారికి వచ్చింది ఉద్యోగం. నాగుపాముకు పొసగొట్టే నాగుపాము ఉన్నాయి. అరగోపాల్ నేను అడుగుతాను మీ టీవీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇప్పించినావు? తీన్మార్ మల్లయ్య నువ్వు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది, ఎంతమందికి నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు ఇప్పించినావు? త్రాసులకు ఈ వీడియో చూడాలి, ఈ విషనాగులు ఈ వీడియో చూడాలి. తెలంగాణను ఎటువైపు తీసుకుపోవాలనుకుంటే కేసీఆర్ గారు, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పోతే ఎటువైపు తీసుకుపోతా ఉంది. కేంద్రాలు ఎట్టట్టున్నాయో తెలంగాణ సెక్రటరీలో అవినీతి కేంద్రాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే గల్లా పట్టి ఈడ్చుకొచ్చేవాళ్ళు. కేసీ సూర్య నాలాంటి వాడు ఉంటే చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు. మా పాలన బంగారు తెలంగాణ అన్నారు, అయితే ప్రజలు మార్పు ఎందుకు కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2025-26 దాకా ఉన్నారు. ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకు బీఆర్ఎస్కి ఏమన్నా మైనసా?